కరాటే పోటీలు ఉర్రూతలూగించాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ కావలసినంత కిక్కిచ్చారు. హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిన ఈవెంట్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లారు. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాలలో 5 రోజుల పాటు పోటీలు జరిగాయి. From Team India, Telangana, I have been learning karate from 13 years. I have participated today in international karate. This is the first time it's being held in India. It's taking place in Gachibowli, Hyderabad. I got gold medal in kata under 18 category. How many members are you? We were total 4 members. Okay. I had 3 more opponents. స్వీయ రక్షణకు ఫిట్నెస్ ను మెయింటైన్ చేసేందుకు కరాటేపై ఆసక్తి చూపే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా కరాటేను నేర్చుకోవడంపై ఫోకస్ చేస్తున్నారు. అందుకే హైదరాబాద్ లో జరిగిన ప్రతిష్టాత్మక టోర్నీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ లో ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. New Zealand. This is my second visit to India. I came to New Delhi maybe about 10 years ago for another karate championship. So we were privileged this time to come back and we are excited to be a part of JKA India's 50th anniversary of JKA in India. And again, it was an amazing experience to be training with the JKA headquarters instructors. We've learned a lot. Thurlow from New Zealand. This is my first time to India, so has been an absolute privilege to have this opportunity to come here. And I'm really grateful to the organisers, JKA India. This has been such an amazing seminar. I absolutely love India. The food has been absolutely outstanding, and the hospitality is amazing. And I'm so grateful for the opportunity, and I'll definitely be back another time. హైదరాబాద్ లో ఈవెంట్ ఆరంభానికి ముందు 4 రోజుల పాటు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికోసం ఇంటర్నేషనల్ మాస్టర్స్ హాజరయ్యారు. జేకేఏ 50 ఏళ్ల సెలబ్రేషన్స్ కు మరింత ఊపు తీసుకొచ్చారు. జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ నుండి హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముందుగా ట్రైనింగ్ క్యాంప్ నేర్పడం జరిగింది. జపానీస్ చేత 4 days ట్రైనింగ్ క్యాంప్. ఆ తర్వాత అందరూ కూడా ఇంటర్నేషనల్ గ్రేడింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ గ్రేడింగ్ తర్వాత టోర్నమెంట్ అనేది కలర్ బెల్ట్స్ టోర్నమెంట్, క్యూ లెవెల్ టోర్నమెంట్స్, తర్వాత వచ్చేసి బ్రౌన్ అండ్ బ్లాక్ సీనియర్ లెవెల్ టోర్నమెంట్, అదేవిధంగా ఇంటర్నేషనల్ టోర్నమెంట్, వెటర్నరీ టోర్నమెంట్ అనేది కూడా నిర్వహించడం జరిగింది అన్నమాట ఈ కరాటే టోర్నమెంట్. సో దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి చాలామంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. సో అందులో కూడా చాలామంది గోల్డ్ మెడల్ సాధించారు. సో కొంతమంది ఎగ్జామినేషన్లు కూడా మరి పాస్ అవ్వడం జరిగింది. పోటీలలో 8 సంవత్సరాల వయసు వారి నుంచి 72 సంవత్సరాల వయసు కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. దాదాపు 1200 మంది పార్టిసిపేట్ చేశారు. ఇందులో 125 మంది విదేశీయులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా పోటీల్లో హుషారుగా పాల్గొన్నారు. నా పేరు బి తనుష్. బిలో 18 కేటగిరీ కటాలో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నా ఫస్ట్ టోర్నమెంట్. దీంట్లో నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసి ఫస్ట్ టైం గోల్డ్ వచ్చింది కాబట్టి ఈ మూమెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను మా మాస్టర్స్కి. నా పేరు సాయి చరణ్. నేను ఇక్కడ జీపీఆర్ఏ క్యాంపస్లో కరాటే నేర్చుకుంటా. మా మాస్టర్ పేరు సెన్సాయి శ్రీకాంత్ బొబ్బిలి. నేను ఒక 13 years నుంచి కరాటే నేర్చుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది. 58th JKA నేషనల్ సెలబ్రేషన్, ఇంకా ఫస్ట్ JKA ఇండియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ అవుతున్నది కాబట్టి ఇంకా వరల్డ్ ఛాంపియన్ వచ్చిండు మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి. చాలా అంటే చాలా హ్యాపీ. నేను కంటిన్యూస్ 3 years గోల్డ్ మెడల్ కొట్టినట్టు నేషనల్స్లో. ఈ ఇయర్ మిస్ అయింది. నా పేరు నిష్వంత్ బొబ్బిలి. నేను లంగరోజ్లో ఉంటాను, గోల్కొండ దగ్గర. సో కటాలో ఒక 3 rounds వరకు వెళ్ళాను, కుమితిలో 4 rounds వరకు వెళ్ళాను, కానీ ఐ లాస్ట్. కానీ ఇందాక ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. నా ఓపోనెంట్ రష్యన్ ఉండే, దే వర్ డూయింగ్ ఎక్సలెంట్. సో అందుకే నాది పోయింది ఫస్ట్ మ్యాచ్లోనే. 58th ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్ ఇంకా క్యాంప్లో చాలా నేర్చుకున్నాను. కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఇంకా చాలా హెల్ప్ఫుల్ అయింది. నా టోర్నమెంట్ లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను క్యాంప్కి గోవాలో. అప్పుడు నాకు ఒక సిల్వర్ ఇంకా బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఈసారి అన్ఫార్చునేట్గా రాలేదు. నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువగా ట్రై చేసి గోల్డ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను.
Hello, I'm Anushka, and actually I belong from Odisha, but I stay here in Telangana. I've been learning karate since more than 10 plus years. Now I'm 20, and it's not only about participation in nationals and internationals, but I'm very happy that we are a part of organizing team, that is JK Telangana. మొత్తంగా కరాటే ఛాంపియన్షిప్ కలర్ఫుల్ గా జరిగింది. పిల్లల్లో కరాటేపై ఆసక్తి పెరిగేలా చేసింది.